హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో దసరా సెలవులొచ్చేసాయి కదా! ఇక పిల్లలంతా కూడా ఇంటిలో ఉంటారు. ఏదో ఒక స్నాక్స్ అయితే పిల్లలకి ఖచ్చితంగా కావాల్సిందే. రోజంతా ఖాళీగా ఉంటారు కాబట్టి స్నాక్స్ తినాలని పిల్లలకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకొని 4 రకాల స్నాక్ రెసిపీస్‌నైతే చేసి చూపించబోతున్నానండి. 2 రకాల స్వీట్లు, 2 రకాల హాట్. ఇవి మనకి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అండ్ కొలతల్ని ఫాలో అవ్వండి. చాలా రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా వీడియోని చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ట్రెడిషనల్ వంటకాలన్నీ ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. అరిసెలు. అరిసెలంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఇష్టపడని వారంటూ అస్సలుండరు. అంతేకాకుండా పండగొచ్చినా, పబ్బమొచ్చినా అరిసెలని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం. ఇక చీరలు పెట్టాలన్నా, సారెలు పెట్టాలన్నా అరిసెలు కంపల్సరీ ఉండి తీరాల్సిందే. అరిసెలంటే చాలా మందికి ఇష్టం. కానీ పాకు పట్టి పర్ఫెక్ట్‌గా చేయడం చాలా మందికి రాదు. పాకు సరిగా రాలేదని చెప్పి, అరిసెలు బాగా రావడం లేదని చెప్పి, అరిసెలు చేయడమే మానేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పే ఈ టిప్స్‌ని ఫాలో అయ్యారంటే మీకు చాలా చాలా పర్ఫెక్ట్‌గా అరిసెలు వచ్చేస్తాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. వెంటనే కూడా మనం ఈ అరిసెలను తయారు చేసేసుకోవచ్చు. పిండిని కూడా ఎక్కువ రోజులు నానబెట్టక్కర్లేదండి. ఇన్‌స్టెంట్‌గా మనం ఈ అరిసెలనైతే తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు ఒకసారయితే చూసేసేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పుతో తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే కొలతతో ఒక కిలో బియ్యం తీసేసుకోండి. చూడండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం రేషన్ బియ్యం. మీరు ఈ ప్లేస్‌లో కొత్త బియ్యం తీసేసుకోవచ్చు. అంటే మనకి పంట వచ్చినప్పుడు కొత్త బియ్యం వస్తాయి కదా! ఆ బియ్యంతో అయినా తయారు చేసేసుకోవచ్చు. కానీ బియ్యం అయితే కొత్తవే ఉండాలి. పాత బియ్యంతో అరిసెలనేది అంత పర్ఫెక్ట్‌గా రావు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని రేషన్ బియ్యం లేదా కొత్త బియ్యం మాత్రమే తీసుకోండి. ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మునిగేంత వరకు నీళ్లను పోసి, ఈ బియ్యాన్ని ఖచ్చితంగా 24 గంటలు నానబెట్టుకోవాలి. అంటే ఒక పగలు, ఒక రాత్రి బియ్యాన్నయితే మనం ఖచ్చితంగా నానబెట్టుకుంటే, అప్పుడు అరిసెలనేది మనకి చాలా బాగా వస్తాయి. ఇక్కడ మీకి 24 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఎంత పర్ఫెక్ట్‌గా నానాయో, మనం ఇలా 24 గంటలు నానబెట్టుకున్నప్పుడు పగులంతా నానుంటాయి కదా! రాత్రి నీళ్లను మార్చి మళ్ళీ నానబెట్టుకోవాలనమాట. లేదంటే అదే నీళ్లతో బియ్యం అలాగే నానాయంటే పుల్లటి వాసన వస్తాయి. అందుకని నీళ్ళను మార్చి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్ళు ఏమాత్రం లేకోకుండా వంపేసేసుకొని, ఒక చిల్లులు గిన్నెలోకి ఈ బియ్యాన్ని వేసేసి 10 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉంటే అవంతా కూడా మనకి ఈ హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. 10 నిమిషాల తర్వాత ఇవంతా కూడా మిక్సీ బౌల్‌లోకి వేసుకోవాలి. బియ్యంలో వాటర్ అనేది లేకోకుండా ఉండాలి. అంతేకాని పొడి పొడిగా అవ్వాల్సిన అవసరం లేదండి. బియ్యం తడిగా ఉంటేనే పిండి అనేది మనకి బాగా మెత్తగా వస్తుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, మనం జల్లించుకోవాలి. జల్లించేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా వేళ్ళతో మనం బియ్యపు పిండిని అదమకూడదు. అలా అదిమేసామంటే చిన్నటి నూకంతా కూడా ఆ హోల్స్ నుంచి బయటకొచ్చేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా జల్లించేటప్పుడు ఇలా చేత్తో మరొక సైడ్‌కి తట్టితేనే పిండి అంతా బాగా వస్తుంది తప్ప, వేళ్ళ సహాయంతో మీరు పైన హోల్స్ నుంచి అనకండి. అలా అన్నారనుకోండి, చిన్న నూకంతా వచ్చేసి అరిసెలనేది అంత పర్ఫెక్ట్‌గా రావు. తినేటప్పుడు నూక నూక తగులుతూ ఉంటుంది. మీకు అరిసెలనేది తినేటప్పుడు కూడా మంచిగా రావాలంటే మాత్రం జల్లించే విధానాన్ని కూడా నేర్చుకోండి. చూడండి ఇలా చేత్తో తట్టుతూ మనం జల్లించాలే తప్ప పైన చేత్తో గట్టిగా అదుముతూ జల్లించకూడదు. ఇలా జల్లించిన పిండినంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పిండనేది మనకి పొడి బారకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ముక్కాలు కప్పు అంటే మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండీ! ముక్కాలు కప్పు బెల్లం తీసుకోవాలి. కిలోల లెక్కన చెప్పాలంటే మనం కిలో రైస్‌కి 750 గ్రాముల బెల్లం తీసుకోవాలి. మీరు స్వీట్ చాలా తక్కువ తినేవారైతే 700 గ్రాములు తీసుకున్నా సరిపోతుంది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో, అదే కప్పుతో చూడండి ఇక్కడి దాకా వాటరు అంటే ఒక పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా నీళ్ళని తీసుకోవాలి. మనం బెల్లం ముక్కాలు కప్పు తీసుకున్నాం కదండీ! ఇప్పుడు వాటరు పావు కప్పు కంటే తక్కువగా తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా అరిసెలకు సరిపోతుంది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లాన్ని స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. అప్పుడే మనకి బెల్లంలో చెత్త, ఇసుక లాంటివుంటే ఈ స్టెయినర్‌లోకి ఉండిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలోకి వడగట్టుకున్న ఈ బెల్లం సిరప్‌ని వేసేసుకొని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసేసుకోవాలి. మనకి పాకం వచ్చిందేమో అని. మనం చెక్ చేసేసుకోకుండా అలాగే ఉడికించామంటే ముదురు పాకం వచ్చేయొచ్చు. అందుకని
మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి ఇక్కడ మనం వేయగానే ఈ పాకంతా కూడా సైడ్స్‌కి వెళ్ళిపోతుంది అంటే మనకి పాకం రానట్టు. ఇక్కడ చూడండి పాకనేది సైడ్‌లకు వెళ్ళింది కదా! అంటే మనం వేసిన ఈ బెల్లం సిరప్ అనేది సైడ్స్‌కంతా వెళ్ళిపోతుంది అంటే పాకు రానట్టుగానే. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా నిమిషానికి ఒక్కసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి. లేదనుకోండి పాకు ముదిరిపోతే మనకి అరిసెలు పర్ఫెక్ట్‌గా రావు. అందుకని మళ్ళీ మళ్ళీ వేసుకుంటూనే చెక్ చేసుకుంటూనే లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి మళ్ళీ వేశాను కదా! ఇప్పుడు పాకనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా ఉండ పాకం రావాలి. మనం చేత్తో ఇలా అంటుంటే బెల్లం పాకం అంతా కూడా ఉండగా వచ్చిందనుకోండి పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడిని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ స్టవ్ ఏమి ఆపేయలేదండి. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసాను. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. మనకి పిండి మొత్తం అంతా సరిపోతుందని ఏమీ లేదండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్కసారిగా పిండిని మొత్తం వేసేసుకోకండి. సరిపోతుందిలే అని అలా వేసేసుకున్నామనుకోండి మనకి అరిసెలనేది పర్ఫెక్ట్‌గా రావు. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పాకు ఈ విధంగా గట్టితనం వచ్చేసిందంటే ఇక చాలు. స్టవ్ ఆపేసేసుకొని ఇదంతా కూడా ఎక్కడ గాని ఉండలు లేకోకుండా బాగా కలిపేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నేను చెప్పిన విధానంలో పాకును ప్రిపేర్ చేసుకోండి. అలాగే పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి అరిసెల పిండనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ నాకింకా పావు కప్పు దాకా బియ్యపు పిండయితే మిగిలింది. మిగిలింది కదా అని అంతా వేసుకున్నామనుకోండి, మనకి అరిసెలనేది అంత పర్ఫెక్ట్‌గా రావు. మనకి ఇక్కడ అరిసెల పిండి గట్టిగా వచ్చిందనుకోండి, అరిసెలనేది కూడా మంచిగా రావు. అలానే లూజ్‌గా వచ్చినా కానీ మంచిగా రావు. అందుకని పర్ఫెక్ట్‌గా పిండి ఉండాలి. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండనేది. అప్పుడు మనకి అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూస్తున్నారుగా? ఎంత బాగా వచ్చేస్తున్నాయో. వెంటనే కూడా మనం ఇక అరిసెలని అయితే తయారు చేసేసుకోవచ్చు. పిండిని మనము 1, 2 రోజులు అలాగే పెట్టి తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడే ఇక్కడ మీకు అరిసెలని తయారు చేసి చూపించబోతున్నా. ఇక్కడ నేను కొద్దిగా పిండిని తీసుకున్నాను కాబట్టి వెంటనే చల్లబడింది. నేను వెంటనే అరిసెలనైతే తయారు చేస్తున్నాను. మీరు ఎక్కువ పిండి తీసుకుంటున్నట్టయితే అప్పుడు అరిసెల పిండి చాలా వేడిగా ఉంటుంది కదండీ! 1 గంట పాటు లేదా 2 గంటల పాటు అలాగే ఉడకనిచ్చి తర్వాత తయారు చేసేసుకోండి. ఇక్కడ నేనన్నీ తయారు చేసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసాను. ఆయిల్ వేడెక్కేలోపు ఇలా మనము కొన్ని ఒక ప్లేట్‌లోకి తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, తయారు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇలా ఒక ప్లేట్‌ని తీసేసుకొని, ఒక బాక్స్ తీసుకోండి. బాక్స్ మూతని ఆ ప్లేట్‌లో పెట్టండి. బాక్స్‌ని పైన పెట్టుకొని సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా! వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక, ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, ఒకటొకటిగా ఆయిల్‌లో వేస్తూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై చేసుకున్నంత సేపు కూడా మంట లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే అరిసె అనేది లోపలి దాకా మనకి ఫ్రై అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఒక్కసారి వేడెక్కాక మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, అరిసెలు మొత్తం అన్నీ కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు లోపల పచ్చి పిండి లేకోకుండా ఫ్రై అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం బాక్స్‌ని సిద్ధంగా ఉంచుకున్నది దీనికోసమే. ఇలా మనం ఆయిల్‌లో నుంచి తీసిన అరిసెను మూత మీద వేసేసుకొని బాక్స్‌తో గట్టిగా ప్రెస్ చేసేసామనుకోండి ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ మొత్తం పోతుంది. చూడండి అరిసె పైన ఎక్కడే కానీ ఆయిల్ అనేది కనిపించడం లేదు కదా! ఇక్కడ మీకు మరొకటి కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్‌లోకి వేసిన వెంటనే గరిటెతో కొద్దిగా ఆయిల్‌ని అలా పైకి చల్లామంటే 2 వైపులా మనకి ఇది బాగా ఫ్రై అయిపోతుంది. అంతే కాకుండా బాగా పొంగుతూ కూడా వస్తుంది. చూడండి ఇలా. మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని మూత మీద వేసేసుకొని బాక్స్‌తో గట్టిగా ప్రెస్ చేసామంటే ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది. చూడండి అరిసె పైన మీకు ఎక్కడ గాని ఆయిల్ కనిపించడం లేదు కదా! ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవడమే. చూడండి ఇక్కడ మనం 3 అరిసెలు మాత్రమే తయారు చేసుకున్నాం కదా! 3 అరిసెలు గట్టిగా ఫ్రెష్ చేయంగా 2 స్పూన్ల దాకా నూనె వచ్చిందన్నమాట. ఈ ఆయిల్ అంతా కూడా మనకి ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్. ఈ ఆయిల్ మనకి అరిసెలకి అస్సలు అవసరం లేదండి. ఇలా గట్టిగా బాక్స్ మూతతో కానీ, లేదా అరిసెలు ఒత్తే చెక్కలుంటాయండి. ఆ చెక్కలతో కానీ ఒత్తేసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇవి మనం స్టోర్ చేసుకున్నా సరే 20-30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా తక్కువ నూనె పీల్చుకొని కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. పైన లేయర్ అంతా కూడా మనకి క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో నేను చేసిన విధానం చూసారు కదా! ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. చూసారు కదా! అరిసెలని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు మనం మరొక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలకి సెలవులు కదా!
పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. పిల్లల కోసం ఈ స్నాక్ని చేసి పెట్టండి. మన ట్రెడిషనల్ రెసిపీ అండి కజ్జికాయ. కొబ్బరితో చేసుకునే ఈ కజ్జికాయ చాలా చాలా హెల్దీ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తక్కువ ఖర్చులో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పే కొన్ని టిప్స్ని, నేను చెప్పే పద్ధతిని ఫాలో అయ్యారంటే మీకు కూడా ఈ రెసిపీ అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి చూసేసేయండి. దీనికోసం 1/2 కిలో కొబ్బరిని తీసుకోవాలి. కిలోల లెక్కన చెప్తాను, అలాగే కప్పు కొలతతో కూడా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా చూపిస్తాను. కొబ్బరిని అయితే ముందుగా శుభ్రంగా కడగాలండి. కొబ్బరిలో ఎప్పుడూ కూడా దుమ్ము అంటుకొని ఉంటుంది. మనం కర్రీస్లోకి కూడా కొబ్బరిని కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి ఆరబెట్టుకొని మనం ఏదైనా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీలోకి వాడుకోవచ్చు. ఇలా కడిగిన కొబ్బరిని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. అది ఆరేలోపు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల రవ్వను తీసుకోవాలి. ఇది ఓలిగ రవ్వ అంటారండి. ఆంధ్రాలో అయితే ఓలిగ రవ్వ అంటారు. యాక్చువల్గా ఈ రవ్వ పేరు చిరోటి రవ్వ. ఈ రవ్వని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల రవ్వకి ఇక్కడ చూడండి 1/2 కప్పు మైదాను వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. నేనైతే మైదాను వేస్తున్నాను. ఈ రవ్వని మైదాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి. రేక్ అనేది మరీ చప్పిడిగా లేకుండా కాస్త ఉప్పు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా అయితే తడిపి పెట్టుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి. ఒకటేసారి వాటిని వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకోవాలి. రవ్వ అనేది కాస్త నీళ్ళని ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మరి గట్టిగా ఉండేలాగా తడపుకోకుండా కాస్త సాఫ్ట్గానే ఉండాలి. చపాతీ పిండి కంటే మరి కాస్త సాఫ్ట్గా ఉన్నా పర్లేదండి. ఇది కొద్దిగా నానిన తర్వాత రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సెట్ అయిపోతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నా పర్లేదు. తర్వాత కొద్దిగా ఆయిల్ని పిండి ముద్దకి అప్లై చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఇది నానేలోపు మనం స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని అందులోకి సుజీని, అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1/2 కిలో తీసుకోవాలి. కొబ్బరి 1/2 కిలో తీసుకున్నాం కదా, రవ్వ కూడా 1/2 కిలో తీసేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ రవ్వని దాదాపు 10 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది రవ్వ వేగడానికి. రవ్వ ఎంత మంచిగా వేగితే తినేటప్పుడు కజ్జికాయ టేస్ట్ అనేది అంత టేస్టీగా వస్తుంది. చూడండి, ఇక్కడ నాకైతే 20 నిమిషాలు పట్టింది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. రవ్వ చాలా నైస్గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది వేయించుకొని పక్కకు దించేసుకొని పెట్టేసేసుకోండి. ఆ లోపు చల్లబడుతుంది. ఈ లోపు చూడండి కొబ్బరిని కూడా తురిమేసుకుందాం. కొబ్బరి తడి లేకోకుండా ఆరబెట్టేసేసుకొని తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో కొబ్బరిని తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా తురిమిన కొబ్బరిని మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలత తీసుకున్నామో అదే కప్పులోకి కొలతగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి నాకైతే 4 కప్పుల కొబ్బరి తురుము అయింది. ఇలా కప్పు కొలతతో అన్ని తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇలా 4 కప్పుల కొబ్బరి తురుమును తీసేసుకోండి. కావాలంటే మీరు కొబ్బరిని మిక్సీలో కూడా తురుములాగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. మీకు టైం లేదనుకుంటే అలా చేయండి. కాకపోతే తురిమితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 4 కప్పుల కొబ్బరి తురుము అయింది కదా, ఇప్పుడు 1 కప్పు రవ్వను తీసుకోవాలి. మనం వేయించుకున్నాం కదండి సుజీని, ఆ రవ్వ అన్నమాట. ఆ రవ్వని కూడా కొలతగా తీసుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా 1 కప్పు అయింది. చూడండి, 4 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు రవ్వను తీసుకోవాలి. లేదనుకోండి 1/2 కిలో రవ్వ 1/2 కిలో కొబ్బరి అనమాట. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా మీకు కొలత తెలియదు అనుకుంటే ఇలా కప్పు కొలతతో అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు చక్కెరని కూడా కిలో తీసుకోవాలి. కొబ్బరి 1/2 కేజీ, రవ్వ 1/2 కేజీ అయింది కదండి. కిలో చక్కెర తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే కప్పు కొలతల్లో అయితే 2 కప్పులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్పులకి మరి కాస్త తక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు తీసుకోండి, లేదంటే 1.75 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కెరని కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఒక 10 దాకా ఇలాచీని తీసుకోండి. ఇలాచీని మిక్సీ బౌల్లోకి వేసి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా చక్కెరని వేసామంటే మనకు ఈ యాలకులు అనేది బాగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసి కలిపేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఈ కజ్జికాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఇందులోకి కొన్ని బాదం ముక్కల్ని, జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు. కాస్త కచ్చాపచ్చ గ్రైండ్ చేసేసి ఇందులోకి వేసుకున్నాం అనుకోండి, ఇంకా హెల్దీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈలోపు మనం నానబెట్టుకున్నాం కదా, రవ్వ కూడా ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో. ఇదేనండి చిరోటి రవ్వ.
ఈ రవ్వతో చేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. తినేటప్పుడు ఏ మాత్రం కూడా మనకి సాగినట్టుగా లేకుండా తొందరగా విరిగిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేనైతే ఈ చిరోటి రవ్వతోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ఓలిగలే కాదు, కజ్జికాయలైనా సరే, లేదనుకోండి పూరి కూడా ఈ రవ్వతో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత మనకి ఎంత సైజులో ఉండలు కావాలో అంత తీసేసుకొని చూడండి ఇలా పూరి లెక్క ఒత్తుకోవాలి. సేమ్ పూరి ఎలా ఉంటుందో అలా ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక రేకును తీసుకొని చేతిలో నేను చూపించిన విధంగా పెట్టేసేసుకొని అందులోకి స్టఫింగ్గా మనం ప్రిపేర్ పెట్టుకున్న ఈ కొబ్బరి స్వీట్ని మధ్యలో స్టఫ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న రేకుకు సరిపడా వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 స్పూన్ల దాకా మిడిల్లో స్టఫింగ్కి పట్టిందండి. ఇలా వేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా 2 అంచులను కలుపుతూ మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇవంతా కూడా సెట్ అయిపోతుంది. చూడండి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఒక్కసారి మనం కరిపించాక తర్వాత కూడా రెండోసారి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే ఆయిల్లో వేసాక కూడా ఇవి మనకి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక రేకును తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మరొక రేక్కి మనకి కాస్త టైం పట్టి ఉంటుంది. ఆలోపు రేక్ అనేది తడి కాస్త ఆరి ఉంటుంది కాబట్టి ఆ రేకుకి చుట్టూతా కొద్దిగా తడిని చేసేసుకోవాలి. వాటర్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇలా చుట్టూతో తడి చేసుకోవడం వల్ల రేక్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత కూడా విడిపోకుండా ఉంటుంది. అలా వేసేసుకొని తర్వాత కొబ్బరిని స్టఫింగ్ లోపల పెట్టేసేసుకొని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా 2 అంచులను కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 అంచులు అదుముకుంటూ మిడిల్లో స్టఫింగ్ని ఒక వేలితో గట్టిగా అదుముతూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఈజీగా 2 వైపులా అతికించేసేసుకోవచ్చు. చూసారుగా కజ్జికాయని ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మనం కొద్దిగా టైం పెట్టి మనసు పెట్టి చేసేసామంటే మనకు రాని వంట అంటూ ఏది ఉండదండి. ఇలా అన్ని మొత్తం చేసేసుకొని ఒక కారం క్లాత్ పైన పెట్టేసేసుకోండి. తర్వాత కొన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటూ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే చిన్న ఉండను వేసామో అది వెంటనే పైకి వచ్చిందంటే మనకి ఇది బాగా వేడెక్కినట్టు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు కూడా మనం ఆయిల్లోకి వేసేటప్పుడు ప్రతి కజ్జికాయని ఒకసారి చుట్టూతో అతిమామంటే ఆయిల్లో వేసిన తర్వాత మనకి విచ్చుకోకుండా ఉంటాయన్నమాట. అలా విచ్చుకుందనుకోండి ఆయిల్ అంతా మనకి గలీజ్గా అయిపోతుంది. అంతేకాకుండా అది చేదు కూడా వచ్చేస్తుంది. అందుకని ప్రతి కజ్జికాయని కూడా మరొకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి వేసేసుకోవాలి. అంటే మన కజ్జికాయలు ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీటిని 2 వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిపోయాక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా మనం స్టెయినర్ సహాయంతో తీసుకునేటప్పుడు 2 సార్లు 3 సార్లు ట్యాప్ చేసామంటే ఇక్కడ ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తం పోతుందన్నమాట. ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. కావాలంటే మీరు టిష్యూ పేపర్ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ కజ్జికాయలు. ఇక్కడ నేనైతే మైదాతో తయారు చేశాను కాబట్టి ఎక్కువగా బ్రౌన్ కలర్లోకి రావు, లైట్గా చేంజ్ అయిపోతాయి. అదే గోధుమ పిండితో తయారు చేసుకున్నాం అనుకోండి మంచి బంగారు రంగులోకి వస్తాయి. మీరు కావాలంటే గోధుమ పిండితో తయారు చేసేసుకోండి. అలా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటాయి. గోధుమ పిండి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి, ఇదే విధంగా అన్ని కజ్జికాయలు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. ఇప్పుడు మరొక ట్రెడిషనల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్. రాయలసీమ స్పెషల్ కారం చుట్టలు ఎంత టేస్టీగా ఉంటాయంటే వన్స్ మీరు ట్రై చేశారనుకోండి ఎప్పుడు కూడా ఇవే ఎక్కువగా స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక స్కూల్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లల స్నాక్స్కి ఏదో ఒకటి ఉండాలి. ఇలా ఇంట్లో హెల్తీగా చేసి ఇచ్చామంటే మంచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. తక్కువ సమయంలో తక్కువ ఖర్చులో కూడా మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి ట్రై చేయండి. దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 4 కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోండి. మనం మామూలుగా రొట్టెకి బియ్యాన్ని ఆడించుకుంటూ ఉంటాం కదా, ఆ పిండి అన్నమాట. ఇక్కడ 4 కప్పులు వేసుకోండి. ఫస్ట్ కప్పు వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. మొత్తం 4 కప్పుల బియ్య పిండిని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు దాకా పుట్నాలను తీసుకోవాలి. బియ్య పిండిని మెత్తని పౌడర్ లాగా మనం మరపట్టించాలి. అప్పుడే ఈ మురుకులు అనేది మనకి బాగా వస్తాయి. అందుకని మీరు మరపట్టించేటప్పుడు బాగా మెత్తని పౌడర్ లాగా పట్టించి తర్వాత జల్లించి తీసుకోండి. ఇప్పుడు 4 కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు పప్పులు అదేనండి పుట్నాలను తీసుకోవాలి. వాటిని మిక్సీ బౌల్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి.
మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి. చిన్న చిన్న నూక లాంటిది పప్పులో మిగిలిపోతుంది కదా! అందుకని ఇలా జల్లించుకున్నామంటే మనకి పౌడర్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఈ విధంగా. చూడండి ఇక్కడ మనకు ఒక 2 స్పూన్ల దాకా నూకైతే ఉండిపోయింది కదా! నేనైతే ఇది మళ్ళీ గ్రైండ్ చేయడం లేదు. పక్కన పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా వచ్చిన నూకను కూడా గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వేరుశనగ విత్తనాల్ని వేయించి పొట్టు తీసినవి వేసుకోవాలి. ఇలా వేరుశనగ విత్తనాలు కూడా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ కూడా అవసరం అవ్వవండి. కిలో బియ్యం పిండికైనా సరే 100 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా వేరుశనగ విత్తనాల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసేసుకోండి. అలాగే 2 స్పూన్ల దాకా నువ్వుల్ని వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని వేస్తున్నారు. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నల్ల నువ్వులనైనా వేసేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వామును వేసుకున్నామంటే మనకి అజీర్తి లేకోకుండా ఉంటుంది. తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీరైతే స్పైసీ తక్కువ ఉంటే మాత్రం 2 స్పూన్లు వేసుకోండి. అప్పుడే ఈ కారం చుట్టలు చాలా బాగుంటాయి. రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బియ్యపు పిండి హాఫ్ కిలో ఉందండి. ఈ హాఫ్ కిలో బియ్యపు పిండికి ఒక స్పూన్ నూనె అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. మనం కొన్ని వేరుశనగ విత్తనాలను వేసాం. అందులో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి తక్కువ నూనె వేసుకుంటేనే బాగా ఉంటాయి. మనం తీసుకున్న ఈ ఒక స్పూన్ నూనెను బాగా వేడి చేసి పిండిలోకి వేసేసుకొని ఒకసారి అంతా గరిటెతో బాగా కలుపుకోవాలి. అప్పుడు మన చేతికి వేడి తగలకుండా ఉంటుంది. వేడి నూనె వేసిన వెంటనే చేయి పెట్టేసామంటే మనకి వేడి తగులుతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపి తర్వాత చేత్తో మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. పిండి అనేది ఆయిల్‌కి అంటేలాగా బాగా కలిపేసేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే మరి కాస్త జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇందులోకి నీళ్ళనేది ఇన్ని అని ఏమీ లేదండి. మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా ఉండాలి. పిండి అనేది కాస్త జారుగా ఉండాలి. అప్పుడే మనం ఈ కారం చుట్టలు ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. మరీ గట్టిగా ఉందనుకోండి, మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. అందుకే కాస్త జారుగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాల పాటు చేత్తో బాగా సాఫ్ట్‌గా చేసుకోవాలి. తర్వాత చేతిని శుభ్రం చేసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకున్నామనుకోండి, చేతికి మళ్ళీ పిండి అనేది మనకి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. మరొకసారి పిండిని చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా తయారు చేసుకున్నాక, ఇప్పుడు మనం ఈ కారం చుట్టలు ఒత్తుకోవడానికి ఇలా కారం చుట్టలు ఒత్తే బాక్స్ ఉంటుంది కదండీ! ఆ బాక్స్‌ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత నూనెను అప్లై చేసేసుకోవాలి. అప్పుడే ఈ పిండి ముద్దనేది పావుకు అతుక్కోకుండా మనం మురుకుల్ని ఈజీగా ఒత్తేసేసుకోవచ్చు. తరువాత ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరొకసారి చేత్తో సాఫ్ట్‌గా చేసుకోవాలి. అలాగే సిలిండర్ ఆకారంలో చేసుకున్నామంటే పావులోకి ఈ పిండిని పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చూస్తున్నారుగా ఇలా చేత్తో మరొకసారంతా సాఫ్ట్‌గా తయారు చేసేసుకొని ఈ పావుకు ఫుల్‌గా నింపుకోవాలి. ఇలా ఫుల్‌గా నింపేసేసి మూత పెట్టేసేసుకోవాలి. పిండనేది కాస్త జారుగా ఉందంటే, మనం ఈ కారం చుట్టలు ఒత్తుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా ఒత్తేసేసుకోవచ్చో. మరి పిండిని గట్టిగా తడిపేసామనుకోండి, ఇలా ఒత్తడం చాలా కష్టమైపోతుంది. చేతులకి నొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది. కానీ కొద్దిగా లూజ్‌గా మనం పిండిని తడుపుకున్నామంటే చాలు, చాలా ఈజీగా ఒకరే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఆయిల్ వేడెక్కేలోపు ఇలా ఒక వాయికి సరిపడా ఒత్తేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాయి వేసిన తర్వాత మరొక వాయికి సరిపడా ఒత్తేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. ఒక్కరే చాలు ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవడానికి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసేసాయో. అంతే కాకుండా నీట్‌గా కూడా వస్తున్నాయి. చూస్తున్నారుగా చేత్తో పట్టుకున్నా సరే మనకి విరిగిపోవడం లేదు. నేను చెప్పిన కొలతల్లో మీరు అన్నీ కూడా తీసుకోండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం ఒత్తేటప్పుడు కానీ, లేదా ఇలా చేత్తో వేసేటప్పుడు కానీ ఏ మాత్రం కూడా విరిగిపోవు. చాలా జిగటగా పిండి వచ్చిందనుకోండి, ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్‌కి సరిపడా వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని వీటిని 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా జంతికలు కానీ, లేదా కారం చుట్టలు కానీ, చెక్కిలాలు కానీ ఏవి చేసినా సరేనండి, ఆయిల్ అనేది హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. మనం మంటను తగ్గించేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఇవి మనకి అంత కరకరలాడుతూ రావు. చాలా మెత్తగా అయిపోతాయి. అందుకని మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఎప్పుడైతే నురగ తగ్గి చూడండి ఇక్కడ ఏ మాత్రం కూడా నురగలేదు. ఇలా నురగ తగ్గి ఎప్పుడైతే ఇవి మనకి ఫ్రై అయిపోతాయో అప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. అంతే కాకుండా మనకి అప్పుడే గలగలలాడుతూ సౌండ్ కూడా వచ్చేస్తుందండి. అప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయని మనకి బాగా ఈజీగా తెలిసిపోతుంది. ఇదే విధంగా
మనం అన్నీ కూడా ఆయిల్‌కి సరిపడా వేసేసుకుంటూ మంటని హై ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి 2 వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 వైపులా ఫ్రై అవ్వడానికి మనకి దాదాపు 10 నిమిషాలు టైం పడతదండి. చూడండి ఇక్కడ ఏ మాత్రం కూడా నురగలేదు. ఈ విధంగా ఉండాలి. అప్పుడు మీకి ఇవి బాగా ఫ్రై అయిపోయాయని అర్థం. ఇలా అయినా చెక్ చేసేసుకోవచ్చు. లేదా రంగు మారిందా అని చెక్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా మనం ఒకటి పైకి తీసి కిందికి వేసామంటే చాలు సౌండ్ అనేది మనకి కరకరలాడుతూ వస్తుంది. ఇలా మనం చెక్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి తయారు చేసేసుకోవడము. ఇలా మంచి రంగు మారేంత వరకు ఉండనిచ్చి ఫ్రై చేసేసి వీటిని ఏదైనా ఎయిర్ బాక్స్‌లో అంటే మనం తయారు చేసిన వెంటనే ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకోకుండా ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో మనం స్టోర్ చేసుకున్నామంటే ఇవి మనకి దాదాపు నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. మనం ఇందులోకి కొన్ని వేరుశెనగ విత్తనాలను కూడా గ్రైండ్ చేసాం కాబట్టి అవి చాలా రుచినిస్తాయి. మనం పుట్నాల పొడిని వేసాం కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇందులోకి తక్కువ నూనె మనకి అవసరమవుతది. చాలా చాలా తక్కువ నూనెతో వీటిని మనం తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం చిన్ననాటి జ్ఞాపకాలతో. చిన్నప్పుడు మనం స్కూల్ ముందర ఎంతో ఇష్టంగా కొనుక్కొని తిన్న పప్పు చెక్కలు పావలాకి ఒకటి చొప్పున ఇచ్చేవాళ్ళు. మనం ఎక్కువగా ఇవే కొనుక్కొని తినేవాళ్ళం. చాలా చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉండేటివి. అదే పప్పు చెక్కలు, చిరు చెక్కలని ఈరోజు మీకు నేను చూపించబోతున్నా అండి. కేవలం బియ్యం పిండి ఉంటే చాలు మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనకివి 20-30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. స్కూల్ పిల్లల స్నాక్స్ బాక్స్‌కైనా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా చాలా చాలా బాగుంటాయి. సింపుల్‌గా తయారు చేసుకునే ఈ చెక్కల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు బియ్యపు పిండి తీసుకోండి. ఇది పొడి బియ్యపు పిండేనండి. డైరెక్ట్‌గా బియ్యాన్ని ఆడిస్తూ ఉంటాం కదా! రొట్టెల కోసం ఆ బియ్యపు పిండి. బియ్యపు పిండిని జల్లించి తీసుకోవాలి. మనం ఏ రెసిపీ తయారు చేసుకున్నా సరే పిండిని అప్పటికప్పుడు జల్లించుకున్నామంటే మనకి ఉండలు లేకోకుండా పిండి కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్‌ని అయితే వేసుకోవాలి. ఆ వాటర్‌ని మనం మరిగించుకోవాలి. అందుకోసమని అదే కప్పుతో ఒక కప్పు కొలత తీసుకొని ఒక బౌల్‌లోకి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. అవి మరిగేలోపు మనం బియ్యపు పిండిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని, అలాగే 2 స్పూన్ల దాకా నువ్వుల్ని, ఒక స్పూన్ దాకా నేనిక్కడ కలోంజి సీడ్స్‌ని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకొని జీలకర్రని వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలను వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మనకి పలుకులుగా ఉండాలి అంతే. చెక్క ముక్కలయ్యేటట్టుగా గ్రైండ్ చేసి వేసుకోండి. ఒకవేళ మీకి పల్లీలు ఇష్టం లేకోకుంటే ఈ ప్లేస్‌లో శనగపప్పును నానబెట్టి వేసుకోవాలి. పచ్చి శనగపప్పు అంటాం కదా! అది. 2 గంటల పాటు నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం పల్లీలను గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ బౌల్‌లోకి 3 పచ్చిమిర్చిని, ఒక ఇంచు అల్లంని వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పచ్చి కారం పేస్ట్‌ని కూడా బియ్యపు పిండిలోకి వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. మనం డీప్ ఫ్రై చేసే ఏ దాంట్లోకైనా సరే ఉప్పనేది కాస్త తక్కువగా ఉండాలి. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. అందుకని కాస్త తగ్గించే వేసేసుకోండి. తర్వాత ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం వాటర్ వేయకనే పిండినంతా బాగా కలుపుకున్నామనుకోండి, ఉప్పు, కారం అనేది బాగా నీట్‌గా కలిసిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో బటర్‌నైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్‌ని వేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా పిండికి బాగా అంటేలాగా మరొకసారి ఇదంతా చేత్తో బాగా కలుపుకోవాలి. మనం ఇలా తయారు చేసుకునేటప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ కానీ, లేదా ఇలాంటి ప్లేట్ కానీ తీసేసుకోవాలి. అప్పుడే మనం పిండి కలుపుకోవడం చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. అదే మనం చిన్నగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నామనుకోండి కలపడానికి అంత కంఫర్ట్‌గా ఉండదు. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత బాగా మరుగుతున్న వాటర్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. నేను కొద్దిగా ఉండనిచ్చాను. ఒకవేళ మనకేమన్నా ఎక్స్‌ట్రా అవుతాయేమోనని. చూడండి ఒకసారి పిండిలో ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. మనం వేడిగా ఉన్న నీళ్లు వేసాం కాబట్టి డైరెక్ట్‌గా ముట్టుకోవడానికి మనకి వేడి తగులుతుంది. అందుకని చుట్టూతా ఉన్న పిండిని అంతా వేసుకుంటూ అలా కొద్దిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడే చేత్తో గట్టిగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పిండిలోకి వాటర్ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను మిగిల్చిన వాటర్ కూడా వేస్తున్నానండి. మనకి వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్‌ని వేసేసుకొని మొత్తంగా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఈ పిండి పైన ఒక ప్లేట్‌ని కానీ, బౌల్‌ని కానీ పెట్టేసి 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఈ వేడికి పిండనేది మనకి కాస్త సాఫ్ట్‌గా అయిపోతుంది. చెక్కలనేది మనకి బాగా పొంగుతూ తినేటప్పుడు ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయి. అందుకని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. 5 నిమిషాల తర్వాత
పిండి అనేది కాస్త వేడిగానే ఉంటుంది. కానీ మనకి ముట్టుకోలేనంత కాదు. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం కలుపుకోగలం. ఇలా పిండినంతా కూడా చేత్తో మెత్తగా చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయకండి. కరెక్ట్‌గా మనకి సరిపోతాయి. ఒక కప్పుకి ఒక కప్ అన్నమాట. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం మరి కొద్దిగా నీళ్ళనైతే వేడి చేసి ఇందులోకి చిలకరించుకొని మెత్తగా చేసేసుకోండి. చూడండి ఈ విధంగా చేత్తో అంతా కూడా సాఫ్ట్‌గా జిగటగా వచ్చేలాగా మనం రబ్ చేయాలి. అందుకోసమని మనం కాస్త వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్‌ని కానీ, బౌల్‌ని కానీ తీసుకున్నామనుకోండి, పిండిని మనం ఇలా చేత్తో బాగా కలుపుకోవచ్చనమాట. అందుకని మీరేదైనా తయారు చేసుకునేటప్పుడు కాస్త పెద్దగా ఉన్న ప్లేట్‌ని తీసేసుకోండి. పిండిని మనం ఎంత బాగా కలిపితే పప్పు చెక్కలు విరిగిపోకుండా అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి ఇలా 10 నిమిషాల పాటు పిండిని బాగా చేత్తో సాఫ్ట్‌గా చేసుకున్నాక, ఇప్పుడు చేతుల్ని శుభ్రంగా కడిగేసేసుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, చేతులకి కొద్దిగా నూనెనైతే అప్లై చేసేసుకోండి. అలా అప్లై చేసేసుకోవడం వల్ల ఈ పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా 2 చేతులకి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని, ఇప్పుడు చిన్న చిన్న గోలీ సైజ్ అంత ఉండల్ని తీసేసుకోండి. మనం ఇక్కడ చిన్న చిన్న చెక్కల్ని తయారు చేస్తున్నాం కాబట్టి, ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకున్నామంటేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా. లేదనుకోండి మనం మరొక రకంగా కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇలా చిన్నగా ఉండడం వల్ల పిల్లలు తినడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారు. చిన్నగా ఉండడం వల్ల స్నాక్స్ బాక్స్‌లో కూడా మనకి పెట్టివ్వడానికి చాలా బాగుంటాయండి. చూడండి ఈ విధంగా అరచేతిలో పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేసామంటే చాలు చెక్క అనేది తయారైపోతుంది. ఒకవేళ కాస్త మందంగా ఉందంటే వేళ్ళ సహాయంతో కాస్త వెడల్పుగా అనుకోవచ్చు. మరీ మందంగా ఉండకూడదు. అలా అని పల్చగా ఉండకూడదు. చెప్పాలంటే చపాతీ కంటే కాస్త మందంగా ఉండాలనమాట. చపాతీ కంటే కాస్త మందంగా ఉండేలాగా అన్నీ కూడా తయారు చేసేసుకోండి. చూడండి ఇలా ఒంటి చేత్తో అయినా మనం తయారు చేసేసుకోవచ్చు వేళ్ళ సహాయంతో. లేదనుకోండి ఇలా 2 చేతులతో అయినా మనం ఒత్తేసేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చినట్టుగా మనకు అనుకూలంగా ఉన్న విధానంలో తయారు చేసేసుకోవచ్చు. ఒక్కరే ఈజీగా ఎన్నైనా తయారు చేసేసుకోవచ్చండి. ఒక వాయికి తయారు చేసుకున్నామనుకోండి, అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ మనం వాటిని అటు ఇటు తిప్పుతూ ఇంకొక వాయికి తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. చూడండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాం కదా! ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్‌ని ప్లెయిన్‌గా ఉన్నది తీసుకున్నామనుకోండి, ఆయిల్‌లోకి వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మనం తీసుకున్న ఆయిల్‌కి సరిపడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 దాకా వేసేసానండి. వీటిని కాసేపు అలాగే ఉండనిచ్చి తరువాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలాగే 2 సార్లు అటు, 2 సార్లు ఇటు తిప్పేసామంటే చాలు మనకివి బాగా ఫ్రై అయిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేయకండి. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అలా అనేసి హై ఫ్లేమ్‌లో పెట్టేసారంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. కానీ మనకి కరకరలాడుతూ రావు. మెత్తగా ఉండిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే మరొక వాయిని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కినప్పుడు మరొక వాయిని వేసేసుకొని, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి వీటిని మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చెక్కల్ని మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా ఒక్కసారైతే ట్రై చేయండి. తక్కువ నూనె పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉంటాయి. మనకివి 20 రోజుల నుంచి 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మనం బయటికి ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇవి తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.